హాల్లో ముసుగు వేసుకుని ఆవిరి పడుతున్న బాలు మీనాని అపార్థం చేసుకుని మీనాను కొట్టబోయిన ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన బాలు. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక బాలు మీనా ఇద్దరూ కూడా కిషోర్ తల్లిదండ్రులను అయితే కలుసుకుంటారు. ఇక వాళ్ళతో అయితే బాలు మీనా ఇద్దరూ మాట్లాడుతూ ఉంటారు. మీ కిషోరు అలాగే మా సుందరి ఇద్దరూ కూడా ప్రేమించుకున్నారు. మీరు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటే మా వాళ్ళని కూడా ఒప్పిస్తాము, వాళ్ళకి దగ్గరుండి పెళ్లి చేయొచ్చు అంటూ బాలు మీనా ఇద్దరూ కూడా మాట్లాడంగానే కిషోర్ తల్లి అయితే చెప్తూ ఉంటుంది, నాకు మా వాడికి వ్యతిరేకంగా పెళ్లి చెయ్యాలని ఎప్పుడూ అనుకోలేదు. వాడిష్టమే నా ఇష్టం. ఏదో ఈయన వల్లే వాడు బయటికి వెళ్ళిపోయాడు. ఈయన గనుక ఆ రోజు కోపంగా మాట్లాడి ఉండకపోతే నా కొడుకు బయటికి వెళ్ళిపోయి ఉండేవాడే కాదు. వాడెప్పుడూ కూడా ఇప్పటి వరకు ఎవ్వరింటి దగ్గర లేడు. నా బిడ్డ ఎంత అవస్థ పడుతున్నాడో, ఎంత అల్లాడిపోతున్నాడో అంటూ కిషోర్ తల్లి అయితే బాధపడుతూ ఉండగా, అంటే మీ అబ్బాయికి మా సుందర్నిచ్చి పెళ్లి చేయడం మీకు ఇష్టమేనా అంటూ అడుగుతూ ఉంటాడు. బాలు అయితే మాకిష్టమే బాబు, మా అబ్బాయి ఇష్టమే మా ఇష్టం. మీరు ఒప్పుకుంటే మేము కూడా మీ ఇంటికి వచ్చి సంబంధం గురించి మాట్లాడతాము అంటూ కిషోర్ తల్లి తండ్రి ఇద్దరూ కూడా చెప్తారు. మంచి మాట చెప్పారు. నేను కూడా మా మామయ్య అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తాను అంటూ బాలు అయితే అనగానే ఇక కిషోర్ తల్లి తండ్రి ఇద్దరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో రోహిణి అయితే మనోజ్ పేరుని తన చేతి మీద పచ్చబొట్టు అయితే వేయించుకుంటుంది. ఇక మనోజ్ దగ్గరికి అయితే వచ్చి తన చేతి మీదున్న పచ్చబొట్టుని చూపించంగానే మనోజ్ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు. ఏంటి, నా పేరుని పచ్చబొట్టు వేయించుకున్నావా? అసలు నువ్వెంతకింత రిస్క్ తీసుకున్నావు రోహిణి? ఈ టాటూ వేసేటప్పుడు చాలా నొప్పి వస్తుంది కదా, మరి ఎందుకు ఇలాంటి పని చేశావు అంటూ ఇక అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే నీ మీదున్న ప్రేమను చూపించడానికి ఇలా చేశాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీవంటే నాకు ప్రాణం. అందుకనే నీ పేరున నా చేతి మీద టాటూ వేయించుకున్నాను. వేయించుకున్నప్పుడు నొప్పి ఉన్నా నీ మీదున్న ప్రేమ ముందు ఆ నొప్పి పెద్ద లెక్కేమీ కాదు. అందుకని ఇలా చేశాను అంటూ రోహిణి అంటూ ఉండగా, రోహిణి నేనంటే ఎంత ఇష్టం రోహిణి నీకు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక మనోజ్ రోహిణి ఇద్దరూ కూడా ఇంటికైతే వస్తారు. ఇక బాలు మీనా శృతి రవి ఇక వాళ్ళు కూడా ఇంటికి వస్తారు. అప్పుడే మనోజ్ అయితే ప్రభావతిని పిలిచి, అమ్మ ఒక్కసారి రోహిణి నా కోసం ఏం చేసిందో చూడు అంటూ మనోజ్ పిలుస్తూ ఉండగా, ఏం చేసిందిరా? మళ్ళీ ఎవరి లక్షలన్నా మింగి ఎత్తుకొచ్చి నీకు ఇచ్చిందా ఏంటి పార్లలమ్మ అంటూ ఇక బాలు అనేసరికి, ఏంట్రా నేను చెప్పేదాకా ఆగకుండా అలా మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. ఇంతలో అప్పుడు ఇక ప్రభావతి అయితే వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉండగా, ఏమవడమేముంది, ఒక్కసారి రోహిణి చెయ్య చూడు అంటూ రోహిణి చేతినైతే చూపిస్తాడు మనోజ్ అయితే. ఇక రోహిణి చేతిని చూసి ప్రభావతి అయితే రోహిణిని పక్కనే కూర్చోబెట్టుకుని, ఏంటమ్మా రోహిణి ఇదంతా? వాడి పేరున నీ చేతి మీద టాటూ వేయించుకున్నావా? అసలు ఎందుకు ఇలా చేశావు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇంతలో శృతి అయితే, అది నిజమైన టాటూయేనా టెంపరీ టాటూ అంటూ అడుగుతూ ఉండగా, ఇది నిజమైన టాటూయే శృతి చెప్తూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇంతలో ఇక ప్రభావతి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. అమ్మ రోహిణి, మా మనోజ్ పేరుని నీ చేతి మీద వేయించుకున్నావా? పాపం ఇది వేయించుకున్నప్పుడు ఎంత నొప్పి వచ్చుంటుందో ఏంటో. పిచ్చి పిల్లవి, ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలా వేయించుకోవాలా అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే అదంతా శృతి రవి బాలు మీనా చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ప్రభావతి మాటలకి. అప్పుడే ప్రభావతి అయితే, పాపం చెయ్యి నొప్పి పెడుతుందో ఏంటో, ఇది వేయించుకునేటప్పుడు పాపం ఎంత బాధపడి ఉంటావో, మా మనోజ్ అంటే నీకు ఎంత ప్రేమో ఇప్పుడు అర్థమైందమ్మా అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే అడుగుతూ ఉంటాడు, అంటే నాన్నంటే నీకు ప్రేమ లేదా? అందుకే టాటూ వేయించుకోలేదా? పార్లలమ్మకి ప్రేమ ఉంది కాబట్టే టాటూ వేయించుకుందా అంటూ అనగానే, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు?
రోహిణి చెయ్యి చూడు ఎలా వాచిపోయిందో, ఎంత ప్రేమ లేకపోతే ఇలా చేస్తుంది, అందుకనే ఏదో అన్నాను, అంత మాత్రానే నువ్వు ఇలా అడగాల అంటూ ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఏంటి మీనా, నా గురించి నువ్వు టాటూ ఎంచుకుంటావా అంటూ బాలు అనగానే, మీ గురించి టాటూ ఏంటి, ఏదైనా చేస్తాను, కానీ మీరు నా మనసులో ఉన్నారు, మనసులో ప్రేమని ఇలా చూపించవలసిన అవసరం లేదు, ఒకరికొకరు అర్థం చేసుకొని ఎప్పుడూ కూడా ఎలాంటి గొడవలు లేకుండా కలిసి ఉండడమే భార్యాభర్తల బంధం అంటే, అంతే తప్ప పైకి ప్రేమని చూపించడం, లోపల నార్మల్గా ఇద్దరూ దెబ్బలాడుకోవడం ఇవన్నీ అసలైన బంధం కాదు అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడేక శృతిని కూడా అడుగుతూ ఉంటాడు రవి అయితే, నువ్వేంచుకుంటావా శృతి అంటూ అనగానే, నువ్వు నా గుండెల్లో ఉన్నావు, నా చేతి మీద పేరుతో పనేముంది, నిన్ను నేను నా గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నాను, నువ్వంటే నాకు అంత ప్రాణం, అలాంటి నీ మీద ప్రేమను చూపించడానికి ఇలాంటివన్నీ చేయవలసిన అవసరం లేదనుకుంటా అంటూ శృతి కూడా చెప్పంగానే, భలే చెప్పావు డబ్బున్నమ్మా అంటూ ఇక బాలు కూడా అంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు నేను పైకి ఆర్పాటానికి ఇలా ఎంచుకున్నాను అంటున్నావా శృతి అంటూ ఇక రోహిణి అనగానే, నువ్వు ఎందుకు ఎంచుకున్నావన్నది మాకనవసరం, మా ఫీలింగ్స్ మాత్రం నేను చెప్పాను, ఎంతసేపు పైనున్న ఆర్భాటం కాదు, మనసులో ఉన్న ప్రేమ సరిపోతుంది, భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాలి అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం, అలాగే ఒకరంటే ఒకరికి ప్రేమ, ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేనంత ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటివేవీ చేయవలసిన అవసరం లేదు అంటూ ఇక శృతి అయితే చెప్పంగానే, భలే చెప్పావు శృతి ప్రేమ గురించి అంటూ రవి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఇక సత్యం అయితే వస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ అనగానే, ఒక్కసారి చూడండి రోహిణి ఏం చేసిందో, మన మనోజ్ గడి పేరున తన చేతి మీద పచ్చబొట్టు వేయించుకుంది, మన మనోజ్ గడి పేరు రోహిణి చేతి మీద ఎంత బాగా కనిపిస్తుందో అంటూ ఇక ప్రభావతి అంటూ ఉండగా, ఏంటమ్మా ఈ పిచ్చి పనులన్నీ అంటూ సత్యమైతే అడుగుతూ ఉంటాడు. అదేంటండి, రోహిణి ఏదో వాడి మీద ప్రేమతో పచ్చబొట్టు వేయించుకుంటే పిచ్చి పని అంటున్నారేంటి అంటూ అడగగానే, ఏముంది ఇలాంటివన్నీ ఆర్భాటాల కోసం చేసే పనిలో, ఇలాంటివన్నీ చేసి ప్రేమని నిరూపించుకోవలసిన అవసరం లేదు అంటూ ఇక సత్యం కూడా అనేసరికి, కరెక్ట్గా చెప్పావు నాన్న అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. అందరూ అందరే, ఎవరికి వాళ్ళే ఎవరి నిర్ణయాలు వాళ్ళు చెప్తున్నారు, ఎవరు కూడా రోహిణిని అర్థం చేసుకోవడం లేదు. సరే రోహిణి, నువ్వేమీ బాధపడకు, వీళ్ళందరూ అంతే కదా, సరే లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ ప్రభావతి అయితే రోహిణిని పైకి అయితే పంపిస్తుంది. ఏంటి అలా నిలబడి చూస్తున్నావు, మీ మామయ్య గారు ఇప్పుడే వచ్చారు కదా, కాఫీ ఇవ్వాలని తెలీదా అంటూ అనగానే, ఏంటి ఇప్పుడే నీ పెద్ద కోడలనేమో రెస్ట్ తీసుకోమని పంపించావు, నా భార్య ఏమో కాఫీ ఇవ్వాలని కూడా తెలియదా అంటూ నిలదీస్తున్నావు, ఎంత పక్షపాతివమ్మా నువ్వు, ప్రభావతమ్మని కాదు నీకు పక్షపాతమ్మ అని పేరు పెట్టాలి అంటూ ఇక బాలు అయితే అంటూ ఉండగా, మామయ్య గారు వచ్చారని కాఫీ ఇమ్మని మీరు చెప్పేంతవరకు నేనేమీ ఉండనత్తయ్య, మామయ్య గారి గురించి ఎప్పుడో సిద్ధం చేశాను, ఇప్పుడే తీసుకువస్తాను అంటూ ఇక మీనా అయితే సత్యానికి కాఫీ తీసుకొచ్చేస్తుంది. చూడు ప్రభా, రోజు ఏదో నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నట్టు ఎందుకో మీనా మీద అరుస్తావు, మీనా పెళ్ళై ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నా బాధ్యతలన్నీ తనే చూసుకుంటుంది కదా, నన్ను ఒక కన్న తండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది, నా కూతురు కూడా ఇంతలా చూసుకోలేదేమో అన్నట్టు నాకే అనిపిస్తూ ఉంటుంది అంటూ సత్యం అయితే అంటూ ఉండగా, చెప్పారులే దాని పనేదో అది చేస్తుంది, దాంట్లో గొప్పేముంది, ఇంటి కోడలుగా ప్రతి ఆడపిల్ల చేసే పనులే కదా అంటూ ఇక ప్రభావతి అయితే అనంగానే, మరి నీ ఇద్దరి కోడళ్ళు ఎందుకు చేయడం లేదు, ప్రతి ఆడపిల్ల చేసే పనులే కదా, మరి వాళ్ళ చేత ఎందుకు చేయించడం లేదు అంటూ ఇక సత్యం అయితే అనంగానే, మళ్ళీ మొదలు పెట్టారా, వాళ్ళు ఎందుకు చేయించడం లేదో మీకు తెలీదా, వాళ్ళు పుట్టుకతోనే కోటీశ్వర్లు, వాళ్ళ ఇంటి నిండా పని వాళ్ళు, వాళ్ళకి పని చేయవలసిన కర్మ ఏం పట్టింది, వాళ్ళకి ఎలాంటి పని రాదు, అలాంటిది అంత గారాబంగా పెరిగిన వాళ్ళు ఈ ఇంట్లో పని చేయమంటే ఎలా చేస్తారు,
ఈ మీనా ఎలాగో చిన్నప్పటి నుంచి పాచి పనులు వంట పనులు చేసుకుంటూ బ్రతికిన పిల్లే కదా, అందుకని తను చేసినట్టు వీళ్ళిద్దరూ కూడా చెయ్యలేరు, అందుకనే మీనాకే పని చెప్తూ ఉంటాను అంటూ ప్రభావతి అయితే అంటూ ఉండగా, ఇక్కడ కూడా నీ పక్షపాతం చూపిస్తున్నావు కదే అంటూ ఇక సత్యం అయితే కోపంగా వెళ్ళిపోతాడు. ఇంతలో రోహిణి అయితే మనోజ్ని అడుగుతూ ఉంటుంది, చూసావా మనోజ్, నీ కోసం నేను నీ మీదున్న ప్రేమతో ఇలా టాటూ వేయించుకుంటే వాళ్ళందరూ ఎలా వెటకారంగా మాట్లాడుతున్నారో నీకు కూడా అలాగే అనిపిస్తుందా అంటూ అనంగానే, చీ రోహిణి, అలా ఎందుకు అనిపిస్తుంది, నేను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అర్థం చేసుకున్నాను, నీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉండకపోతే ఇలాంటి పనులు చేస్తావు చెప్పు, నాకు చాలా సంతోషంగా ఉంది రోహిణి, నా మీద ఇంతలా ప్రేమ చూపిస్తున్నా నీకు అసలు నేను ఏమి ఇవ్వగలనో కూడా అర్థం కావడం లేదు, నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం అంటూ ఇక మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది, మనోజ్, నువ్వు మెల్లిమెల్లిగా ఇలాగే నా గ్రిప్పులోకి రావాలి, నేను లేకుండా నీ జీవితమే లేదు, నేను లేకుండా నువ్వు బతకలేవు అన్న స్థితికి నిన్ను తీసుకురావాలి, అప్పుడే కదా నేను ఏం చెప్పినా నువ్వు వినేది చేసేది, నీకు అలాంటి ప్రేమ కలిగినప్పుడే నేను నిజాన్ని చెప్పగలగాలి, నిజం చెప్పినప్పుడు నువ్వు చింటూని నీ కొడుకుగా యాక్సెప్ట్ చెయ్యాలి, అలా నిన్ను మారుస్తాను అంటూ రోహిణి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో బాలు అయితే మీనాని అడుగుతూ ఉంటాడు, మీనా, ఆ పార్లలమ్మని చూస్తూ ఉంటే నాకు ఏదో అనుమానం కలుగుతుంది, తను మనోజ్ గారి పేరున ఇన్ని రోజులు లేంది ఇప్పుడు టాటూ వేయించుకుంది అంటే ఖచ్చితంగా తను ఏదో చెయ్యబోతుందని అర్థమవుతుంది, తన ప్లాన్ ఏంటో తెలియడం లేదు అంటూ అనంగానే, తను ఏ ప్లాన్ చేసుకుంటే మనకెందుకో, వాళ్ళని ఏదోలా చేసుకోనివ్వండి, మీరు మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళకండి అంటూ మీనా అయితే అంటూ ఉంటుంది. ఏంటి మీనా, ఇలా మాట్లాడుతున్నావేంటి, పార్లలమ్మ గురించి ఎత్తినప్పుడే నువ్వు కోపంతో రగిలిపోతూ ఉంటావు కదా, ఇప్పుడేంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటున్నావు అంటూ అనంగానే, వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళలో మార్పు రాదు, ఇక మనం కూడా ఇలాగే చూస్తూ ఉంటే మా వాళ్ళకలాగే మనకి కూడా ఏ పని పాట లేనట్టు అనిపిస్తూ ఉంటుంది, అందుకనే మన పనులు మనం చేసుకుంటే ముందుకు వెళ్ళగలం, అందరికన్నా ఉన్నత స్థాయిలో ఉండాలి అన్నా, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అన్నా మన కష్టంతో ముందుకు వెళ్ళాలి అంటూ ఇక మీనా అయితే చెప్తూ ఉంటుంది. అవును మీనా, ఈరోజు నేను 2 కార్లు కొనగలిగాను అంటే కష్టపడి ముందుకు వెళ్ళడమే, ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరుతాను, మనం ఉన్నత స్థాయికి వెళ్తాము అంటూ ఇక మీనా బాలు ఇద్దరూ కూడా ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక మరుసటి రోజు ఉదయాన్నే మీనా అయితే వంట చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక వంట చేస్తూ ఉండగా ఇక కూర తాలింపు అయితే పెట్టడంతో అనుకోకుండా ఉన్నట్టుండి మీనాకైతే తుమ్ములు వస్తూ ఉంటాయి. అప్పుడు ఇంతలో బాలు అయితే వంటగదిలోకి అయితే వస్తాడు. ఇక మీనా తుమ్మడం చూసి, ఏంటా తుమ్ములు పొద్దు పొద్దున్నే అంటూ అడుగుతూ ఉండగా, తుమ్మొస్తే ఏం చేయమంటారు అంటూ మీనా అయితే అంటుంది. ఇంతలో అప్పుడే బాలుకి కూడా తుమ్ములైతే స్టార్ట్ అవుతాయి. ఇదేంటి, నన్ను తుమ్మొద్దని చెప్పి మీరెందుకు మొదలెట్టారు అంటూ మీనా అయితే అడుగుతూ ఉండగా, నాకేమైనా సరదా అనుకున్నావా మీనా, నాకు కూడా తుమ్ములు వస్తున్నాయి, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా బాలు మీనా ఇద్దరూ తుమ్ముకుంటూ బయటికైతే వస్తారు. అప్పుడే ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటది, వరుస పెట్టి ఇద్దరూ కూడా గ్యాప్ లేకుండా తుమ్ముతూనే ఉన్నారు, కాస్త ముక్కుకి చెయ్యి అడ్డు పెట్టుకోండి అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటి ప్రభావతమ్మ, నీ మీద ఏదో తుమ్మినట్టు అంత బాధపడిపోతున్నావు అంటూ బాలు అయితే అడుగుతూ ఉండగా, అయినా మీరెక్కడ కాదు, అటు వెళ్ళుకుని తుమ్ముకోండి, ఇక్కడ నా దగ్గర వద్దు, నేను తుమ్మలేను అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. సరేనండి, ఇప్పుడు గొడవ ఎందుకులేండి, అటు వెళ్దాం పదండి అంటూ మీనా అయితే బాలుని పక్కకైతే తీసుకువెళ్తుంది. ఇంతలో బాలు అయితే, ఏంటి మీనా, తుమ్మలేక చస్తున్నాను, ఏంటి ఇలా వస్తున్నాయంటూ బాలు అయితే అడుగుతూ ఉండగా, సరే మీరు కంగారు పడకండి, మనిద్దరం ఆవిరి పడదాము, నేను వేడి నీళ్ళు
కాచుకుని వస్తాను అంటూ ఇక మీనా అయితే లోపలికి వెళ్ళి ఆవిరి పట్టడానికి నీళ్ళైతే కాస్తుంది. అప్పటికి ఇద్దరూ కూడా హాల్లో కూర్చుని దుప్పటి ముసుగేసుకుని ఆవిరైతే పడుతూ ఉంటారు. ఇంతలో అది చూసిన ప్రభావతి అయితే చిచ్చి, పట్టపగలు నలుగురు తిరిగే ప్లేస్ అని కూడా లేకుండా పట్టపగలే ఇంత దారుణంగా వీళ్ళు ఈ దుప్పట్లో ఏం చేస్తున్నారు అసహ్యంగా అంటూ ఇక ప్రభావతి అయితే కోపంగా బాలు, మీనా అంటూ పిలుస్తుంది. అప్పుడే ఇక మీనా అయితే పైకి లేస్తుంది. ఏంటి ఇదంతా, పట్టపగలని లేకుండా సిగ్గు కూడా లేకుండా ఇంతమంది తిరిగే హాల్లో ఏంటి పనులన్నీ అంటూ ప్రభావతి అయితే కోపంగా మీనా మీద చెయ్యెత్తబోతూ ఉండగా అప్పుడిక బాలు కూడా ముసుగు తీసి, ఆగమ్మా, తిట్లవుతమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి చూసి మాట్లాడు అంటూ ఆవిరి పట్టేదైతే చూపిస్తాడు బాలు. ఇక ఆవిరి పట్టడం చూసిన ప్రభావతి అయితే ఏంటిదంతా, ఆవిరి పట్టేవాళ్ళు పక్కకెళ్ళి పట్టుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ ఇక ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే మనోజ్ అయితే కంగారుగా వచ్చి ఆవిరి గిన్నె తన్నడంతో దాంట్లో ఉన్న వేడి నీళ్ళన్నీ మనోజ్ కాళ్ళ మీద అయితే పడతాయి. అప్పుడే మనోజ్ అయితే ఏంటిదంతా, వేడి నీళ్ళు ఎవరు పెట్టారు, నా కాళ్ళు కాలిపోయాయి అంటూ ఇక గంతులేస్తూ ఉంటాడు. మనోజ్ అయితే ఏముంది, ఇద్దరూ తీరుబడిగా హాల్లో కూర్చుని ఆవిరి పట్టుకుంటున్నారు అంటూ ప్రభావతి అనంగానే ఆవిరి పట్టుకోవడానికి వేరే ప్లేస్ ఏమీ దొరకలేదా, ఇలా హాల్లో కూర్చుని ముసుగులు వేసుకుని ఇలా ఆవిరి పట్టుకోవడం ఏంటి అంటూ మనోజ్, రోహిణి ఇద్దరూ కూడా తప్పుగా మాట్లాడేసరికి అప్పుడే బాలు అయితే కోపంగా, మాకు రూమ్ ఎక్కడుంది, ఎక్కడ పట్టుకోమంటారు, ప్రతిరోజు మేము పడుకునేది హాల్లోనే కదా, మాకంటూ ప్రత్యేకించి రూమ్ ఏమీ లేదు కదా, ఎందుకలా మాట్లాడుతున్నారు, ఆయన ఇప్పుడు మేము ఏం తప్పు చేశామని ఆవిరేగా పట్టుకునేది, తుమ్ములు వస్తున్నాయి ఆగడం లేదని ఆవిరి పట్టుకుంటూ ఉంటే ఎందుకిలా మాట్లాడుతున్నారు అంటూ బాలు అయితే కోపంగా అడుగుతాడు. అప్పుడే శృతి కూడా నిలదీస్తూ ఉంటుంది. అవును కదా, వాళ్ళకి ప్రత్యేకించి రూమ్ అంటూ ఎక్కడుంది, పాపం వాళ్ళు హాల్లోనే కదా పడుకునేది, మీకు ఆ మాత్రం కూడా తెలియకుండా ఎలా మాట్లాడుతున్నారు అంటూ శృతి అయితే ఇక ప్రభావతిని నిలదీసేసరికి ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు, చూడమ్మా, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, ప్రతి విషయంలో కూడా నువ్వు అర్థం చేసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఈ విషయానికి మీనా మీద చెయ్యెత్తబోయాము, మీనా అంటే నీకు అంత చులకనైపోయిందా, ఇంటిడి చాకిరీ చేస్తూ ఎవరికేం కావాలో చూసుకుంటూ అన్నీ వండి పెడుతూ ప్రతి విషయంలో కూడా తనే ఇంటి పని మనిషిలా చేస్తుంది, ఎవ్వరూ ఏమీ చెయ్యకుండా తనకే ఆర్డర్లు వేస్తున్నా నేనెందుకు చెయ్యాలి అన్న స్వార్థం లేకుండా తాను అన్ని పనులు చెయ్యడమే కాకుండా నాన్నని కూడా ఒక కన్న కూతురులా చూసుకుంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు ఒక రాక్షసిలా మీనా మీద పడిపోతూ ఉంటే తనేం చేస్తుంది చెప్పు, తను ఎంత చేసినా నీకు నచ్చదు, తాను ఎంతలా మలిగినా కానీ నువ్వు ఏదో వంక పెట్టి తనని ఏదో రకంగా తిడుతూనే ఉంటావు, ప్రతి విషయంలో మీనాని ఏదోటి తప్పు వెతికి తిట్టాలనే చూస్తూ ఉంటావు. చూడు, ఇప్పుడు చెప్తున్నాను విను, ప్రతి విషయంలో కూడా మీనా మీద తప్పులు వెతికి నువ్వు తిట్టాలని చూసినా తన మీద చేయి చేసుకోవాలని చూసినా ఊరుకునే ప్రసక్తి లేదు, ఎందుకంటే ఈ ఇంట్లో నా భార్య చేసే పనే ఎక్కువ, ఎవ్వరూ ఏమీ చేయడం లేదు కదా, అలాంటిది నా భార్యననే హక్కు ఎక్కడుంది అంటూ బాలు అయితే ప్రభావతిని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు ఇక మనోజ్ అయితే ఏంట్రా, మమ్మల్ని అందరినీ కూడా ఏమీ చెయ్యని దద్దమ్మల్లా మాట్లాడుతున్నావంటూ అనంగానే, ఒరే తింగరప్ప, నువ్వెప్పుడు దద్దమ్మవే కదరా, పార్లలమ్మ చేతిలో నువ్వెప్పుడూ కీలుబొమ్మవే, పార్లలమ్మ ఎలా ఆడిస్తే అలా ఆడుతూ ఉంటావో, నీకు ఆ విషయం ఇంకా అర్థం కావడం లేదు, కానీ మా అందరికీ అర్థమవుతుంది, ఈ ప్రభావతమ్మకు కూడా అర్థమయ్యే ఉంటుంది, కాకపోతే పార్లమ్మ నువ్వు అంటే తనకి అమితమైన ప్రత్యేకమైన ప్రేమ కదా, అందుకని పాపం తనకి ఇంకా అర్థం కాలేనట్టు నటిస్తుందంతే అంటూ ఇక బాలు అనంగానే, అది కాదురా, ఇప్పుడు వాళ్ళ గొడవ ఎందుకు తెస్తున్నావంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. నాకు అన్నీ తెలుసు కదా, అందుకే మాట్లాడుతున్నాను, అందుకే చెప్తున్నాను,
ఇక మీదట మీనాని గనక ఏదైనా అనాలని చూసినా, తన మీద చెయ్యెత్తాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదో ఇప్పుడే చెప్తున్నాను అంటూ బాలు అయితే ప్రభావతికి వార్నింగ్ అయితే ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.